ఏపీకే ఫైల్స్‌ని వాడి హ్యాకర్స్ మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా కాజేస్తారు? మనకి వాట్సాప్‌లో మనం రెగ్యులర్‌గా వాడే బ్యాంక్ అకౌంట్స్ లేదా షాపింగ్ యాప్స్‌లో ఆఫర్స్ అనే పేరుతో మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయమని ఏపీకే ఫైల్స్‌తో మెసేజెస్ వస్తూ ఉంటాయి. అవి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ఏపీకే ఫైల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి మన ఫోన్ వరకు ఎలా చేరుతున్నాయి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో ఎక్కువగా ఢిల్లీ, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లేదా విదేశాల్లో టెక్నాలజీ పైన అవగాహన ఉన్న డెవలపర్లు అఫీషియల్ యాప్స్‌లో ఉండే ఏపీకే ఫైల్స్‌ని హానికరమైన కోడ్ లాంగ్వేజ్‌తో తయారు చేసి వాటిలో స్పైవేర్‌ని పొందుపరుస్తారు. తరువాత ఈ ఏపీకేలను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతారు. సైబర్ నేరగాళ్లు ఈ ఏపీకేలు కొని వీటికి లోగోస్, కలర్స్, యాప్ నేమ్స్‌తో బ్రాండింగ్ ఇస్తారు. తరువాత ఈ సైబర్ నేరగాళ్లు మాల్స్, హాస్పిటల్స్ లేదా సర్వీస్ పోర్టల్స్ నుంచి కస్టమర్స్ డేటాబేస్‌ని కొనుగోలు చేస్తారు. ఈ కస్టమర్ డేటాబేస్ నుంచి వాళ్ళకి కావలసిన వారిని ఎంచుకుంటారు. తరువాత వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా వారు ఎంచుకున్న వారికి బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందని కానీ, గవర్నమెంట్ స్కీమ్ ద్వారా వచ్చే ప్రయోజనం మిస్ అయ్యారు అని కానీ ఈ ఏపీకే ఫైల్స్‌ని ఇన్‌స్టాల్ చేయమని పంపిస్తారు. ఒక్కోసారి బ్యాంక్ అధికారులుగా ఫోన్ చేసి మాట్లాడి ఈ ఏపీకే ఫైల్స్‌ని ఇన్‌స్టాల్ చేయమని చెప్తారు. మరి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఏపీకే ఫైల్స్‌ని ఒక్కసారి ఇన్‌స్టాల్ చేసి దానికి కావాల్సిన పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఏపీకే ఫైల్ కోడ్ యాక్టివేట్ అవుతుంది. దీంతో హ్యాకర్‌కి మీ ఫోన్‌లో ఉండే ప్రోగ్రామ్ ఫైల్స్ అన్నిటికీ యాక్సెస్ వస్తుంది. ఓటీపీలు, మెసేజ్‌లు, కాంటాక్ట్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ వీటన్నిటిని చూడగలుగుతాడు. మీరు ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఏపీకే ఫైల్ మీ డేటాను దొంగిలించి సైబర్ నేరగాళ్ల చేత నియంత్రించబడే రిమోట్ సర్వర్‌లకు రియల్ టైమ్‌లో ప్రసారం చేస్తుంది. ఇలా దొంగిలించబడిన డేటాను ఉపయోగించి హ్యాకర్స్ మీ బ్యాంక్ అకౌంట్‌ను వారి ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్స్ అన్నట్లుగా బ్యాంక్ వెబ్‌సైట్స్‌లోకి లాగిన్ అవుతారు. వారికి ఓటీపీలు మరియు ఫోన్ సమాచారం అంతా ఉన్నందువలన వారు మీ బ్యాంక్ అకౌంట్ సెక్యూరిటీని దాటి వారికి కావాల్సిన డబ్బులు దోచేస్తారు. ఇలా దోచేసిన డబ్బుల్ని వెంటనే మ్యూల్ అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. లేదా వేగంగా విత్‌డ్రా చేస్తారు. లేదంటే క్రిప్టో కరెన్సీలోకి మార్చేస్తారు. ఎందుకంటే రికవరీకి ఎలాంటి మార్గం ఉండకూడదని. ఇలా మీ డబ్బులన్నీ దోచేసిన తర్వాత మీరు ఇన్‌స్టాల్ చేసిన ఏపీకే ఫైల్ మాయమవుతుంది. అదే ఏపీకేకి మళ్ళీ పేరు మార్చి, ఇంటర్ఫేస్ కూడా మార్చి సైబర్ నేరగాళ్లు మళ్ళీ రీఇన్‌స్టాల్ చేస్తారు. దీంతో సైబర్ క్రైమ్ టీమ్‌కి ఈ ఏపీకే గురించి తెలుసుకోవడం కష్టమవుతుంది. ఇలా మన దేశంలో ఈ ఏపీకే ఫైల్స్ వల్ల రోజుకి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు డబ్బులు కోల్పోతున్నారు. పెట్టుబడులు మరియు వ్యాపారాల్లో అయితే ఏపీకే ఫైల్స్ వల్ల రోజుకి 30 లక్షల నుంచి 40 లక్షల వరకు కోల్పోతున్నారు. ఇలాంటి సైబర్ క్రైమ్ కేసులు మన దేశంలో 2024వ సంవత్సరంలో 22,68,346 రికార్డ్ అయ్యాయి. ప్రతి 10 ఏపీకే ఫైల్స్‌లో 2-3 మాత్రమే విజయవంతంగా డీక్రిప్ట్ చేయబడతాయి. కాబట్టి ఈ ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి. Please like my video and follow my channel for more such content.